రైట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీ పదవుల కోసం బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్న జాతీయ నాయకత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర కమిటీలో మరికొందరు సీనియర్లకు చోటు కల్పించడంతో పాటు అనుబంధ విభాగాల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు రూపొందించిన భారీ జాబితాకు కోత పెట్టింది. కమిటీలు అనుబంధ విభాగాల్లో ఇంతకు ముందు తరహాలోనే పరిమిత సంఖ్యలోనే పదవులు ఉంటాయని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రామచంద్రరావు 22 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, జాయింట్ కోశాధికారి, ముఖ్య అధికార ప్రతినిధి ఉన్నారు. అయితే పదవులు ఆశించిన కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడంతో రామచంద్రరావు రాష్ట్ర కమిటీలో వివిధ విభాగాల్లో మరికొందరికి అవకాశం కల్పించేలా భారీ జాబితా సిద్ధం చేసుకుని ఢిల్లీ వెళ్లారు. ఆ నియామకాలకు జాతీయ నాయకత్వం అనుమతి కోరారు. మరో 2 ఉపాధ్యక్షులు, 2 కార్యదర్శులు, 20 మందికి పైగా అధికార ప్రతినిధులను నియమిస్తామని వివరించారు. కానీ గతంలో ఉన్న పదవులకు మించి వద్దని, జాబితాను కుదించాలని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో 10 నుంచి 12 మందికి మాత్రమే అధికార ప్రతినిధులుగా ఉండే అవకాశం ఉండొచ్చు. రామచంద్రరావు ఢిల్లీలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ తదితరులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాన్ని వారికి వివరించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సిరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ నేతలను కలుస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఖరారయ్యే ఛాన్స్ కనిపిస్తా ఉంది. త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అధిష్టానానికి అందించబోతా ఉన్నాడు. అందులో ఉన్నటువంటి మెరుగైనటువంటి నేతను ఎంపిక చేయబోతా ఉంది అధిష్టానం. ఆ అనంతరం ఇవాళ బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పలువురు జాతీయ నేతలను కూడా కలుస్తా ఉన్నారు. రామచంద్రరావు పదవి బాధ్యతలు చేపట్టి 100 రోజులు గడుస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ఢిల్లీలో పర్యటిస్తా ఉన్నారు. దీంతో పాటుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వ్యూహ రచనలు కూడా అధిష్టానం అందజేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత మధుకర్ కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. మధుకర్ కుటుంబానికి అన్ని విధాలుగా బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మధుకర్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నీల్వాయి ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించారు. నిర్లక్ష్యం చేస్తే బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. బీజేపీ ఉద్యమాన్ని తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఉండరని హెచ్చరించారు. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? వాళ్ళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా ఇంత దౌర్జన్యాలు, ఇంత దమనకాండ చేస్తున్నట్టే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. వాళ్ళేమో అట్లా వేసిర్రు, వీళ్ళేమో ఇట్లా వేసిర్రు. తెలంగాణ ప్రజలు ఆలోచించారు. మధుకరన్న మావాడు, మాకు ఆపద వస్తే, మాకు కష్టం వస్తే మధుకరన్న మమ్మల్ని ఆదుకుంటాడు.
ఆ రోజు కూడా చిన్న చిన్న పిల్లల డీజే వల్ల ఎగిరి పడితే పరిస్థితి ఉన్నది. బాగా తప్పదాగి ఫాల్తున్నా కొడుకులు అందరూ కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. మా గుడిసెలు మొత్తం కదులుతున్నాయి. ఇంట్లో ఉండలేని స్థితిలో ఇవాళ మేము మధుకరణకి చెప్తే మధుకరణ పోయి ఇవాళ పోలీసులకు చెప్తే ఇలా దాన్ని ఆపాల్సిన పోలీసులు ఉల్టా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తలొగ్గి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు అధికారులు వచ్చి ఇంట్లో అరేంజ్మెంట్ చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము, అత్యాచారం కేసు పెట్టడము. ప్రభుత్వాలు గతంలో ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్నే చేస్తే కూడా అధికారుల పరిస్థితి ఏంది, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి పోలీసు అధికారులు కానీ హరాస్మెంట్ చేసే కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చుక్కలు చూపెడతాం. మేము అరాచకం చేయమేము. ప్రజలను ఇబ్బంది పెట్టేటోళ్లను, ప్రజల ఆస్తులను దోచుకునే వాళ్ళను ఎట్టి బస్సు వదిలిపెట్టాం. గుర్తుంచుకోండి. చాలా మంది అనుకుంటారు, బీజేపీ చాలా రోజులు చెప్తారు, ఈసారి ఎట్టి పనులు సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ దర్శనాలపై గందరగోళం నెలకొంది. స్వామివారి దర్శనాలపై ఆలయ అధికారులు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారు. దర్శనాల నిలుపుదలపై అధికారులు పొంతనలేని ప్రకటనలు ఇస్తున్నారు. దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తుండటంతో రాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దర్శనాల రద్దుతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా చేరుకున్నారు. ఆలయ అధికారుల సమన్వయ లోపంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనాల నిలిపివేతపై ఆలయ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అధికారుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ సూచనలతో అధికారులు యథావిధిగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంటి? మీ ఆలోచన ఏంది? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు, కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్ లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత, బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పండి మనం. ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మధ్యలో చాలా సార్లు కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నది? వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి ఇవాళ ప్రజలు సెంటిమెంట్ దెబ్బతీయడం. వీళ్ళు కనీసము టెంపుల్ ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు. బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు, రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొంచెం ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పక్షంలో వ్యతిరేకిస్తాం. ఖానాపూర్ నుండి వచ్చినాము. ఇట్లా సోషల్ మీడియాలో బంధాన్ని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకొరకే దర్శనానికి మళ్ళీ ఎప్పుడు రాజన్న దర్శనం మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకుంటామో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది బంధాన్ని తెలిస్తేనే మేము తొందర దర్శనం చేసుకుంటాం. చిరాల గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం రావడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకార్లు కొన్ని నేర్పుతున్నారు. దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంద్ రేపు బంద్ అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు.
దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకు వచ్చి దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు పనులు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది, ఎండోమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది సోషల్ మీడియాల వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది, వేల మంది, లక్షల మంది ప్రజలు దర్శనానికి రాకుండా కూడా చాలామంది ఆగిపోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు సరిగా చెప్పకపోవడం వల్ల చాలామంది రూములలో ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఇంకా గుడి మూత్రాన్ని తెలుస్తా అని కూడా ఎవరు కూడా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి పుకార్లను నమ్మి చాలామంది అమాయకులు కూడా దేవుని దర్శనం అర్చకులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ స్పందించి దాని ఎండోమెంట్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ పూజారులు కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది అని చెప్పేసి తెలియపరిచి భక్తులకు దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో 50% మించి ఇచ్చిన రిజర్వేషన్ను జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు ఆదేశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో పాటు పలువురు నిపుణులతో చర్చిస్తున్నారు. సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 16న సమావేశమవుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో పలు కేసుల విచారణల్లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్న అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్టును నిర్దేశించింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి 2 టెస్టులు పాస్ అయింది. 3వ సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో 56% పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ 42% కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67% అయ్యాయి.
సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50% మించకూడదు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. అందుకోసమే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా అవుతుంది. ఫలితంగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడం లేదు. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మంత్రుల మధ్య మరో వార్ రాజుకుంది. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల పనుల టెండర్లు తనకు తెలియకుండా ఎలా ఇచ్చారని కొండా సురేఖ ప్రశ్నించారు. పొంగులేటిపై హైకమాండ్కు కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హెచ్చరికలు నిజమవుతున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో బనకచెర్లపై ముందుకెళ్తున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న. అంటే ఒకవైపు అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో, ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది. ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా, నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది. నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇవాళ వీళ్ళు ఎంత పెట్టింది? ఇలా 23,000 క్యూసెక్కులు, 18,000 ప్లస్ 5,000, 23,000 పెట్టిండ్రు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, 11,500కు డబుల్ కెపాసిటీతో కెనాల్ దవుతున్నారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా దవుతారు? మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడి నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? కింద పోతుంది, మీద పోతుంది. మీద కృష్ణా నీళ్లు బయటట్టున్నాయి, కింద గోదావరి నీళ్లు బయటట్టున్నాయి. మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడెరుగు, నికర జలాలు బయటట్టున్నాయి, ఉన్న నీళ్లు బయటట్టున్నాయి. ఉన్న నీళ్లు బయటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా? మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు? మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే దాచుకున్నాడా? మీకు తెలుసా తెలియదా? అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా? కర్ణాటక ఏమంటుంది? పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటున్నారు. పైన కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. 112 కర్ణాటక ఆపితే, 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది?
ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆపుతా అంటుంది, మహారాష్ట్ర ఆపుతా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు, కమిటీ వేస్తామనగానే గంగిరెద్దులే తలుపుపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బంకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడన్నా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకే తలుపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా? ఇప్పుడు నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా? ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా? ఈ కర్ణాటక రాసింది అబద్ధమా? ఏది అబద్ధం? బనకచెర్లకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల విషయంలో హరీష్ రావు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే మనకేం సంబంధమన్నారు. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని, తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతున్నామన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. గోదావరి జలాల విషయంలో గాని, కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయానా కేంద్ర ప్రభుత్వానికి వర్బల్ గా చెప్పినాం, లిఖిత పూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. అసలు వాళ్ళు జనవరి చూసుకుని నవ్వుకోవాలి. మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిల బ్యారేజీలకు పొక్కలు పడ్డాయి. ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. ఆ 3 బ్యారేజీలో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా రికార్డు పంట పండించినాం, రికార్డు కొనుగోలు చేసినాము. వికారాబాద్ జిల్లా తాండూరులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరు పట్టణంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పథ సంచలన్ నిర్వహించారు. పథ సంచలన్ కు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. 1925న ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నేటికి 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ప్రతి గ్రామాలలో పండగ వాతావరణం ఏర్పడిందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. ఆర్ఎస్ఎస్ పనిచేసే ప్రతి కార్యకర్త ఈ దేశం నాది అనే భావనతో పనిచేస్తారని అన్నారు. ఈరోజు తాండూరు నగరంలో పథ సంచలనం నిర్వహించడం జరిగింది. తాండూరులో ఉన్నటువంటి 9 బస్సుల నుంచి స్వయం సేవకులందరూ కూడా ఈ పథ సంచలనంలో పాల్గొనడం జరిగింది. సంఘం ప్రారంభించి అంటే 1925లో ప్రారంభించబడింది. నేటికి 100 సంవత్సరాలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాల్లో, శాఖ అనేక నగరాల్లో ఈరోజు దసరా ఉత్సవాల గ్రామాన్న బస్తీ వారిగా నిర్వహించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా నగర స్థాయిలో సంఘ పథ సంచలన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. పిలిపించారు సంఘ పెద్దలు. కాబట్టి దాని దృష్ట్యా స్వయం సేవకులందరూ కూడా ఈరోజు సంచలనంలో పాల్గొనడం జరిగింది. నగర పురవీధుల గుండా హైందవ చైతన్యమే భారత సంక్షేమం అనే ఉద్దేశంతో ఈ హైందవ లోపల విశ్వాసాన్ని కలిగించడం కోసం, ఈ దేశం నాది అనేటువంటి ఒక భావనతో, క్షణం క్షణం ఈ భూమి కోసం పరితపిస్తామనేటువంటి ఒక భావనతో స్వయం సేవకులందరూ కూడా ఈ సంచలనంలో పాల్గొనడం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సిపిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సజ్జనార్ను కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సైబరాబాద్ సిపిగా పనిచేసిన సమయంలో కరోనా సమయంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇద్దరూ కలిసి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవితో పాటు ఆయన కూతురు సుస్మిత కూడా సజ్జనార్ను కలిశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓ ఇంట్లోకి చుక్కుల దుప్పి జూరితే చుక్కుల దుప్పి నీలాద్రి అర్బన్ పార్క్ గోడ దూకి బయటకు రావడంతో కుక్కలు వెంబడించి దాడి చేశాయి. అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు గాయపడిన దుప్పిని అర్బన్ పార్కుకు తరలించారు. పశు వైద్యుడిని పిలిపించి వైద్య పరీక్షలు చేయించి తిరిగి పార్కులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇదిలా ఉండగా అధికారుల నిర్లక్ష్యంతోనే తరచూ దుప్పులు బయటకు వచ్చి కుక్కల దాడిలో గాయమవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఆసియాలో మరో యుద్ధం మొదలైంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ గా ఆ దేశ రాజధాని కాబుల్పై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడుతుంది. పాక్ ఆఫ్ఘన్ దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే కాబుల్ సిటీని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. పాక్ దాడులను తీవ్రంగా ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తుంది.